మనం హాయ్ హలో మై సెల్ఫ్ నందన్. ఈరోజు మనం టాపిక్ సెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. సెట్స్లో సెట్ డెఫినేషన్ తెలుసా అందరికీ? సెట్ అంటే వెల్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ని ఏమంటారు? ఆబ్జెక్ట్స్ని ఏమంటారు? ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏ ఈక్వల్స్ టు 1 2 3 అండ్ 4 తీసుకున్నాం అనుకో, ఇది మొత్తాన్ని దాన్ని సెట్ అంటారు. ఇవి 1 2 3 4 ఉన్నాయా, దీన్ని ఎలిమెంట్స్ అంటారు. ఈ 1 2 3 4 ఏమంటారు? ఎలిమెంట్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సెట్ గురించి చెప్పుకుంటాం, ఎంప్టీ సెట్ అండ్ నల్ సెట్ గురించి చెప్పుకుంటాం, ఫినైట్ డిఫినైట్ గురించి చెప్పుకుంటాం, డిస్జాయింట్ సెట్ గురించి చెప్పుకుంటాం, యూనివర్సల్ సెట్ గురించి చెప్పుకుంటాం, సబ్సెట్ గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ వన్, ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ ఈజ్ డినోటెడ్ బై పై ఆర్ ఎంప్టీ బ్రాకెట్, ఎంప్టీ ఫ్లవర్ బ్రాకెట్. ఇది ఎంప్టీ సెట్ అంటే ఏంటి? ఎంప్టీ అంటే ఏముండదు, ఎంప్టీగా ఉంటుంది కాబట్టే దాన్ని మనం ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ సెట్ ఇంకోలాగా ఎట్లా పిలుస్తాం అంటే నల్ సెట్ లాగా పిలుస్తాం. నెక్స్ట్ ఫినైట్ అండ్ డిఫైనైట్ గురించి చెప్పుకుంటే, ఫినైట్ అంటే ఒక ఎండ్ ఉంటుంది. ఏముంటుంది? ఎండ్ ఉంటుంది. ఇన్ఫినైట్ అంటే ఎండ్ అనేది ఉండదు, నాట్ ఎండింగ్ అంటే ఒక దగ్గర ఎండ్ కాదనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 50 వరకు అంటే ఒక ఎండ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఇన్ఫినైట్ సెట్ అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఒక ఎండ్ ఉండదు కదా, అందుకోసమే అది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. డిస్జాయింట్ సెట్ అంటే రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఈక్వల్స్ టు 2 and 3 అయితే బి ఈక్వల్స్ టు 4 and 5 అంటే ఇక్కడ ఈ రెండు ఏమున్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి, అందుకోసం ఏమంటారు? దాన్ని డిస్జాయింట్ సెట్ అంటారు. యూనివర్సల్ సెట్ అంటే దీనిలో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. అట్లా అన్ని ఉన్నదాన్ని ఏమంటారు? యూనివర్సల్ సెట్. దీన్ని ఎట్లా డినోట్ చేస్తారంటే యు లేదా మ్యూ లాగా డినోట్ చేస్తారు. సబ్సెట్. సబ్సెట్ని ఎట్లా డినోట్ చేస్తారంటే సి లాగా డినోట్ చేస్తారు. దీన్ని ఇప్పుడు ఇది తీసుకోండి, ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2 and 3 ఇవి ఉన్నాయి కదా, దీనిలో ఇప్పుడు మనం సబ్సెట్ 2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, అంతే. మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే లిస్టింగ్ ఇన్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ లాగా రాసేదాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. ఏ ఈక్వల్స్ టు 2 4 6 8 దీన్ని ఇట్లా రాసినాం కదా, ఎలిమెంట్స్ లాగా రాసినాం కాబట్టి అది రోస్టర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్ n ఈజ్ లెస్ దెన్ 5. ఇప్పుడు ఏముంది? ఈ బ్రాకెట్ని ఏమంటారు? సెట్ అంటారు, సెట్ ఆఫ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎక్స్ ఆఫ్. దీన్ని ఏమంటారు? ఇట్లా ఉంది కదా, దీన్ని సచ్ దట్ అంటారు. నెక్స్ట్ ఇది బిలాంగ్స్ టు, ఇట్లా ఒకవేళ ఇట్లుంది అనుకో, ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు.
ఇది లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్. మనం వెన్ డయాగ్రామ్ అంటే బొమ్మలు ఉంటాయి, అందరికి తెలిసిందే. ఆ బొమ్మలు కాకుండా ఫస్ట్ ఒకటి ఎన్ అంటే ఏంది, దాని గురించి ఒక డెప్త్ తీసుకున్న తర్వాత నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్లా సో అని ఉంటుంది. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి సో ఆన్. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది. q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. p అండ్ q ఆర్ ఇంటీజర్స్. ఓకే కదా. నెక్స్ట్ మనం a మైనస్ బి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అవి ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఏ యూనియన్ బి. బి తప్పకుండా చూసుకోండి, 8 మార్క్స్ క్వశ్చన్స్ లో వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. యు అంటే ఏంది, యూనియన్. ఎన్ అంటే ఏంది, ఇంటర్సెక్షన్. ఇది ఏ మైనస్ బి, ఇది బి మైనస్ ఏ. ఇవి మనకి 8 మార్క్స్ లో వస్తాయి. ఫస్ట్ ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ కి ఏ ఈక్వల్స్ టు 1 2 3, బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 3 4 5. ఫస్ట్ ఏమన్నారు, ఏ యూనియన్ బి అన్నాడు. ఒక బాక్స్ వేసుకొని యూనివర్సల్ సెట్, ఇది ఏ, ఇది బి. ఏలు ఏమేమి ఉన్నాయి, 1 2 3, 1 2. కామన్ ఉన్నది ఈడ మధ్యలో రాస్తాం. ఇక్కడ కామన్ ఏముంది, 3 ఉంది. నెక్స్ట్ బిలు ఏమున్నాయి, 4 and 5. ఫస్ట్ ఏముంది, ఏ యూనియన్ బి అన్నాడు. ఏ యూనియన్ బి అంటే మొత్తం కాబట్టి కలరింగ్ మొత్తం చేస్తాం. ఇది మొత్తం కలరింగ్ చేస్తే ఏమంటారు, దాన్ని ఏ యూనియన్ బి అంటారు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి, సేమ్ ఎలిమెంట్స్ ఏ బి 3 1 2 4 5 యూనివర్సల్ సెట్. అంటే మనకి ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏవైతే కామన్ ఉన్నావో అవి మాత్రమే షేర్ చేస్తాం. అంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి. One, 2, 3, 4, 5. ఏ మైనస్ బి. ఇక్కడ ఏలో ఉన్నాయి మాత్రమే మనము ఏ మైనస్ బి అంటాం. అంటే ఏ మైనస్ బి అంటే ఇవి మాత్రమే వస్తాయి. ఏవేవి, జస్ట్ ఇవి మాత్రమే. 192, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 192. అంటే ఇవి ఉన్నాయి మాత్రమే మనం షేడింగ్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది, లాస్ట్ బి మైనస్ ఏ. సేమ్ ఇదే కానీ ఇక్కడ బిని మాత్రమే షేర్ చేస్తాం. దీన్ని మాత్రమే షేర్ చేస్తాం, అందుకోసమే అది బి మైనస్ ఏ అవుతుంది. మన లాస్ట్ టాపిక్ ఆపరేషన్ ఆఫ్ సెట్స్ గురించి చూసుకుందాం. ఇది ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ నాన్ ఎంటీ సెట్స్, అంటే ఎంటీ సెట్స్ కావు రెండు కూడా. అప్పుడు ఏమి ఇచ్చిండు, సచ్ దట్ ఏ
సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ అనేది బికి సబ్సెట్ ఉంటుంది. ఏ అనేది ఏంది, ఏ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఏ ఈక్వల్స్ టు 192, బి ఈక్వల్స్ టు 1 2 3 4. ఫస్ట్ ఏమన్నాడు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్నాయి అన్ని బిలో ఉన్నాయి కాబట్టి మనకు బి అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. 1 2 3 4 అంటే అవి 4 ఏవేవి అవి 1 2 3 4 ఇవి మాత్రమే. ఏమన్నాడు ఇది ఫస్ట్ వన్, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మొత్తం యాడ్. ఏ యూనియన్ బి అంటే ఏంది, అన్నీ ఉంటాయి కదా, అన్ని ఉండేవి ఏ యూనియన్ బి అంటారు. నెక్స్ట్ ఏంది, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, కామన్ ఉన్నవి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ బి. ఎగ్జాంపుల్ ఇందాక ఏం తీసుకున్నాం, ఏ ఈక్వల్స్ టు 192, బి ఈక్వల్స్ టు 1 2 3 and 4. ఇది కామన్ ఏమున్నాయి 192 కామన్. అక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 1 and 2, దెన్ ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ ఏముంది ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏముంది ఏ మైనస్ బి, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ. A equals to 1 and 2, B equals to 1 2 3 and 4. N of B minus A equals to N of B minus N of A. N of B, B లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4 ఉన్నాయి. నెక్స్ట్ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే ఏమొస్తుంది 2 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 0. ఓకే, మనం డిస్జాయింట్ సెట్స్ ఉంటే ఎట్లుంటాయని చూసుకుందాం. డిస్జాయింట్ అంటే ఏంది 1 2 3, బి ఈక్వల్స్ టు 4 5 6. డిస్జాయింట్ అంటే రెండు సిమిలర్ ఉండవు, దీనిలో ఎలిమెంట్స్ వేరే ఉంటాయి, సెకండ్ దాంట్లో ఎలిమెంట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏమన్నాడు ఏ యూనియన్ బి గురించి మాట్లాడాడు. ఎన్ ఆఫ్ అంటే ఏంటి, దీనిలో ఉన్న ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ దీనిలో ఫస్ట్ దాంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3. ఎన్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎన్ని ఉన్నాయి, దీనిలో కూడా 3 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది 6 వస్తుంది. ఇది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే దీంట్లో కామన్ ఏం లేవు కాబట్టి ఇంటర్సెక్షన్ ఏమి ఉండదు, 0 అవుతుంది. అందుకోసం డైరెక్ట్ ఆన్సర్ వేసేసిన. నెక్స్ట్ ఇదేముంది అదే, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీంట్లో కామన్ ఏమున్నాయి ఏం లేవు, 0 వచ్చిందా. నెక్స్ట్ ఏముంది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏమన్నాడు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ ఏ ఏమున్నాయి ఎలిమెంట్స్ 3 ఉన్నాయి. ఎన్ ఆఫ్ బి ఏమున్నాయి ఎలిమెంట్స్ కూడా 3 ఉన్నాయి. అట్లాంటి ఏమొస్తుంది 6 వస్తుంది. లాస్ట్ వన్ ఏముంది ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ అన్నాడు. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి అంతే. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.